ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి యశోద, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మాత్రం దానికి కంటతడి పెట్టుకుంటావా? మీరెంత గొప్పవాళ్ళండి. నేనెక్కడికి వెళ్ళాను, దేని గురించి వెళ్ళాను అని ఒక్క మాట కూడా అడగలేదు. పైగా ఇంట్లో అందరూ నన్ను ప్రశ్నిస్తూ ఉంటే మీరు మాత్రం అందరి నోళ్ళు మోయించేలా నా వెనుక నిలబడ్డారు. నేనెక్కడికి వెళ్ళాను అని కూడా మీరు నన్ను అడగలేదు. చూడు యశోద, నా భార్య ఎలాంటిదో నాకు తెలీదా? అయినా అందరిలాగా నువ్వెక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అనే ప్రశ్నలతో నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు చెప్పాలి అనిపించినప్పుడే నాకు మనసు విప్పి చెప్పొచ్చు. ఈ మాత్రం దానికి ఎందుకు అలా బాధపడతావు? బాలగారు, ముందు ఈ కషాయం తాగండి. ఇది మీరు తాగాలి. సుందరి, నాకు ఐస్ క్రీమ్ ఇస్తేనే నేను ఈ కషాయం తాగుతా. ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే నేను అస్సలు తాగను. మీరు తాగుతారా లేదా? మీరు తాగిన తర్వాతే నేను ఐస్ క్రీమ్ ఇస్తాను. బాలగారు, బాలగారు, బాలగారు ప్లీజ్. మమ్మీ, కషాయం నేను తాగను మమ్మీ, ఆ చేదుగా ఉంటుంది. లేదు బాలగారు, మీరు తాగాలి. తాగకపోతే కుదరదు. అమ్మా త్రిపుర, ఆ కషాయం ఎలా ఇవ్వు, నేను తాగిస్తానమ్మా. నానా, సుందరిని ఐస్ క్రీమ్ తీసుకురామని చెప్పు, అప్పుడే నేను తాగుతాను. అలాగే బాలా. అమ్మా త్రిపుర, ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీము వాడి కోసం తీసుకురామ్మా. అలాగే మావయ్య గారు. అలా కూర్చో. నాన్న, కషాయం తాగాలి కదా, తాకపోతే ఎలా చెప్పు? సుందరి ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది కదా, నాన్నని చెప్తున్నాను కదా, నువ్వు తాగు. నాన్న, చూసుకోవాలి కదా నాన్న. నాన్న మీద అలా ఉమ్మేస్తారా? చేదుగా ఉందమ్మా, మరేం చేయను, నేను తాగలేకపోయాను. యశోద, బాలని ఏమి అనుకో. నానా, ఐఎమ్ సారీ. నానా, జాగ్రత్త. బాల మీ మీద అలా ఊసేసినా కూడా మీకేమీ బాధగా లేదా? ఎందుకు యశోద అలా అడుగుతున్నావు? బాల పరిస్థితి చూస్తుంటే ఇంకెప్పటికీ మారడనిపిస్తుందండి. యశోద,
ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. అసలు బాల అలా ఎప్పుడు మాట్లాడుకు యశోద. ఇప్పటి వరకు ఇది ఎవరికి తెలియని రహస్యం. ఇప్పుడు మనమే బయటికి మాట్లాడి అందరికీ తెలిసేలా చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించుకో. ఇలాంటి గొప్ప మనసు వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు భర్తగా దొరకడం నిజంగా నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టమండి. యశోదా, ఏంటిద్దరు అలా ఉన్నారు? ఏమైంది యశోదా? ఏడుస్తున్నావేంటి? ఏం జరిగింది? అరే, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? అదేం లేదమ్మా, బాల గురించి బాధపడుతుంది. బాల ఎప్పటికి మారతాడు, ఎప్పటికి మామూలు వ్యక్తి అవుతాడని కన్న తల్లిగా మనసులో కుమిలిపోతుంది. దాని గురించి ఎందుకు యశోదా అనుక్షణం బాధపడుతూ ఉంటావు? నా కన్నయ్య ఈ ఇంటి వారసుడు. మా వంశోద్ధారకుడు. ఖచ్చితంగా మామూలు వ్యక్తి అవుతాడు. ఆ బాలా త్రిపుర సుందరీదేవి అండగా ఉంది. మన కన్నయ్యని మామూలు మనిషిని చేస్తుంది. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నా కన్నయ్య ఈ ఇంటి వారసుడు. మా వంశోద్ధారకుడు.